తులారాశి వారు జీవితాన్ని చాలా సైలెంట్‌గా భరిస్తారు. బయట నవ్వుతూ లోపల మాత్రం ఆలోచనలతో మగ్గిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా లోతుగా ఆలోచించే స్వభావం మీది. అదే మీ బలం, అదే మీ శాపం కూడా. మీరు ఏ పని చేసినా దానికి ముందు 10 సార్లు ఆలోచిస్తారు. ఆ తర్వాత కూడా 10 సార్లు ఆలోచిస్తారు. అందుకే మీ జీవితం చాలా అవకాశాలు దగ్గరికి వచ్చి కూడా ఆలస్యం అయిపోతాయి. మీరు వెనక్కి తగ్గారు. మీరు ఆగిపోయారు. మీరు మౌనంగా ఉండిపోయారు. ఇది భయం వల్ల కాదు, బాధ్యత వల్ల. ఎవరికీ నష్టం చేయకూడదనుకుంటారు. ఎవరికీ కష్టం ఇవ్వకూడదనుకుంటారు. కానీ అదే సమయంలో మీకు మీరు అన్యాయం చేసుకుంటూ వచ్చారు. చిన్నప్పటి నుంచే తులారాశి వారికి ఒక విచిత్రమైన అనుభవం ఉంటుంది. మీరు ఏదో ఒకటి చేయాలనుకుంటారు, కానీ పరిస్థితులు వేరే దారికి తీసుకువెళ్తాయి. మీరు నమ్మిన వాళ్లే మొదట దూరం అవుతారు. మీరు ఆశ పెట్టుకున్న చోటే నిరాశ ఎదురవుతుంది. డబ్బు వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ నిలవదు. ఎంత సంపాదించినా చేతిలో ఖాళీ అనిపిస్తుంది. దీన్ని మీరు అదృష్టం లేదనుకుంటారు, కానీ నిజానికి అది మీ జీవితాన్ని తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే. తులారాశి వారు చాలా మనసున్న వాళ్లకు కష్టాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి. మీరు ఎవరి మాట విన్నా లోతుగా తీసుకుంటారు. ఒక మాట మీ మనసులో రోజులు తిరుగుతూ ఉంటాయి. అందుకే మీకు త్వరగా కోపం అనేది రాదు. కానీ ఒకసారి గాయం అయితే చాలా లోతుగా పడిపోతుంది. బయటికి చెప్పరు, లోపలే మోస్తారు. అదే మోసే అలవాటు మీ జీవితాన్ని నెమ్మదిగా బరువెక్కిపోతుంది. ఇప్పుడు అదే బరువు మీకు బలంగా మారబోతుంది. ఇప్పుడు తులారాశి వారి జీవితంలో ఒక నిశ్శబ్దమైన మార్పు మొదలవుతుంది. పెద్దగా హడావుడి లేదు. ఒక్క రోజులో అన్నీ మారిపోవు. కానీ మీ ఆలోచనలు మారుతాయి. మీరు ఇకపై ప్రతి విషయాన్ని భరించాలనే స్థితిలో లేరు. మీరు అర్థం చేసుకుంటున్నారు. నిర్ణయం తీసుకుంటున్నారు. మీకు మీరే విలువ ఇస్తున్నారు. ఈ మార్పే మీ జీవితాన్ని మలుపు తిప్పే మార్పు. ఆర్థికంగా చూస్తే మీరు డబ్బు సంపాదించే తెలివి ఉన్నవాళ్ళు, కానీ డబ్బు నిలబెట్టుకోవడంలోనే ఇబ్బంది పడిన వాళ్ళు. కారణం డబ్బు కాదు, మనుషులు. మీరు మనుషుల మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు. ఎవరో అడిగారని, ఎవరో కష్టంలో ఉన్నారని, ఎవరో మాటలు చెప్పారని డబ్బు ఇచ్చేస్తారు. ఇప్పుడు అదే అనుభవం మీకు పాఠమైంది. మీరు ఇకపై డబ్బును భావోద్వేగంతో కాదు, జ్ఞానంతో చూడటం మొదలుపెడతారు. అప్పుడు డబ్బు కూడా మీ మాట వింటుంది. ఆగిపోయిన ఆదాయం మళ్ళీ కదులుతుంది. ఆలస్యమైన డబ్బు నెమ్మదిగా చేతిలోకి వస్తాయి. చిన్న చిన్న మొత్తాలు అయినా అవే మీకు ధైర్యాన్ని ఇస్తాయి, విశ్వాసం పెంచుతాయి. ఉద్యోగం చేసే తులారాశి వారికి ఇప్పటి వరకు కనిపించని గౌరవం కనిపిస్తుంది. మీరు చేసిన పనికి మీరు కోరుకున్న ప్రశంస రాలేదన్న చోటే ఇప్పుడు గుర్తింపు వస్తుంది. మీరు మౌనంగా చేసిన కష్టం ఇప్పుడు మాట్లాడుతుంది. మీ మీద నమ్మకం లేని వాళ్ళు మీ సలహా అడిగే స్థితికి వస్తారు. వ్యాపారం చేసే వాళ్లకు ఇది చాలా కీలకమైన సమయం. ఒక నిర్ణయం మీ దశకి మార్చే శక్తి కలిగి ఉంటుంది. కానీ ఆ నిర్ణయం తొందరగా కాదు, ఆలోచించి తీసుకుంటే అది ఫలితాన్ని ఇస్తుంది. ప్రేమ విషయానికి వస్తే తులారాశి వారి గుండె చాలా సున్నితమైంది. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. సగం ప్రేమ మీకు తెలియదు. అందుకే దూరం, మోసం మీకు ఎక్కువగా దెబ్బతీస్తుంది. అయినా మీరు ప్రేమపై నమ్మకం కోల్పోలేదు. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మీకు మార్చడు. మీకు అర్థం చేసుకుంటాడు. మీ మౌనాన్ని చదువుతాడు. మీ కళ్ళల్లోని అలసటను గుర్తిస్తాడు. కొందరికి పాత బంధం ఒక పాఠంగా ముగుస్తుంది. మరికొందరికి కొత్త బంధం జీవితానికి అర్థం ఇస్తుంది. కుటుంబం, జీవితం విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు ఎక్కువగా విన్నారు. అందరి మాటలు విన్నారు. మీ మాట మాత్రం లోపలే ఉంచుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. మీ నిర్ణయానికి బలం వస్తుంది. కుటుంబ బాధ్యతలు మీ మీదే ఉన్నా ఇప్పుడు మీకు మద్దతు కూడా దొరుకుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే తులారాశి వారు దైవాన్ని మాటలతో కాదు, నిశ్శబ్ద నమ్మకంతో నమ్మేవాళ్ళు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీరు దైవాన్ని నిందించలేదు. అదే నమ్మకం ఇప్పుడు మీకు రక్షణగా మారుతుంది. మీకు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నిశ్శబ్ద రాత్రి ఇప్పుడు మీలో ఒక బలాన్ని పెంచుతుంది. తులారాశి వారి జీవితంలో ఇది భరించే దశ కాదు, నియంత్రించే దశ. మీరు ఇకపై పరిస్థితులకు లోబడి జీవించరు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ఇది ఒక రోజు మార్పు కాదు, ఇది ఒక దశ మార్పు. మీరు నెమ్మదిగా కానీ గట్టిగా ముందుకు వెళ్లే దశ. మీరు పడిపోయిన ప్రతి దెబ్బ మీకు బలహీనంగా చెయ్యదు, బలంగా చేస్తుంది. మీరు కోల్పోయిన ప్రతి వ్యక్తి మిమ్మల్ని ఖాళీ చేయలేదు, స్పష్టత ఇచ్చాడు. మీరు ఎదురు చూస్తున్న ప్రతి ఆలస్యం మీకు ఓపిక నేర్పించింది. ఇప్పుడు అదే ఓపిక మిమ్మల్ని ఫలితాన్ని ఇస్తుంది. ఇది తులారాశి వారి సమయం. మౌనంగా బలంగా మారే సమయం. విధి మీ పక్కనే నిలబడే సమయం.
తులారాశి వారి జీవితంలో ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశం మామూలుగా ఉండదు. ఈ వ్యక్తి రావడం అనేది యాదృచ్ఛికం కాదు. అది ఒక విధి సంకేతం. ఎందుకంటే తులారాశి వారు ఎప్పుడూ జీవితాన్ని భరించే దశలో ఉంటారు. కానీ ఏ అక్షరం వ్యక్తి వచ్చిన తర్వాత ఆ భరించే జీవితం నెమ్మదిగా సర్దుకుంటూ ముందుకు కదలటం మొదలవుతుంది. మొదట్లోనే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక స్పష్టత తీసుకువస్తాడు. మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం వద్దనుకుంటున్నారు అన్నది మీకే అర్థమయ్యేలా చేస్తాడు. ఇదే ఈ అక్షరం ప్రభావం. ఏ అక్షరం వ్యక్తులు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళు మాటల్లో కాకుండా చర్యల్లో తమ ఉనికిని చూపిస్తారు. తులారాశి వారు ఎక్కువగా ఆలోచించి ఆలస్యం చేసే స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి ఈ ఏ అక్షరం వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు. ఇది మొదట కొంచెం ఒత్తిడిగా అనిపించవచ్చు, కానీ అదే ఒత్తిడి మీ జీవితాన్ని సాఫీగా నడిపించే శక్తిగా మారుతుంది. ఆర్థికంగా చూస్తే ఈ ఏ అక్షరం వ్యక్తి తులారాశి వారి జీవితంలోకి వచ్చినప్పుడు డబ్బు విషయంలో ఒక స్థిరతత్వం మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు ఎంత సంపాదించినా నిల్వ ఉండటం లేదు, ఇప్పుడు నెమ్మదిగా నిలబడటం మొదలవుతుంది. ఈ వ్యక్తి డబ్బులను భావోద్వేగంగా కాదు, ప్రాక్టికల్గా చూస్తాడు. ఖర్చు ఎక్కడ అవసరం, ఎక్కడ ఆపాలి అన్న స్పష్టత ఇతనికి ఉంటుంది. దాంతో మీరు కూడా అదే దారిలోకి వస్తారు. అప్పులు తగ్గుతాయి, వృధా ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి. ఇది ఒక్క రోజులోనే జరగదు, కానీ ఈ వ్యక్తి ఉన్నంతకాలం మీ ఆర్థిక జీవితం దారి తప్పకుండా సాగుతుంది. ఈ కోణంలో చూస్తే ఈ ఏ అక్షరం వ్యక్తి తులారాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే వ్యక్తే. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది. ఏ అక్షరం వ్యక్తి బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. తన మాటకి విలువ ఇవ్వాలని కోరుకుంటారు. తులారాశి వారు గొడవలు వద్దనుకొని చాలా విషయాల్లో మౌనంగా ఉండిపోతారు. అదే మౌనం ఈ సంబంధంలో కొన్నిసార్లు అడ్డంకిగా మారుతుంది. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పలేకపోతే ఈ వ్యక్తి అన్నీ బాగానే ఉన్నాయి అనుకొని ముందుకు వెళ్ళిపోతాడు. తర్వాత మీలో అసంతృప్తి పేరుకుపోతుంది. కాబట్టి ఈ వ్యక్తితో ఉంటే మీ మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. భావోద్వేగాల విషయానికి వస్తే ఏ అక్షరం ఉన్న వ్యక్తి ఎక్కువగా తన భావాలను బయటకు చూపించడు. ప్రేమ చూపిస్తాడు, కానీ మాటలతో కాదు, పనులతో చూపిస్తాడు. మీరు మాట, శ్రద్ధ, భావోద్వేగ స్పందన కోరుకుంటారు. అతను భద్రత, బాధ్యత, భవిష్యత్ గురించి ఆలోచిస్తాడు. ఈ తేడాను మీరు అర్థం చేసుకుంటే ఈ బంధం చాలా బలంగా మారుతుంది. అర్థం చేసుకోకపోతే నన్ను పట్టించుకోవడం లేదు అనే భావన మీలో పెరుగుతుంది. ఇక్కడే జాగ్రత్త అవసరం. ఏ అక్షరం వ్యక్తి తులారాశి వారి జీవితంలోకి రావడం సాధారణంగా అదృష్టమే. కానీ ఆ అదృష్టం సౌకర్యం రూపంలో కాదు, మార్పు రూపంలో వస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితాన్ని సులువుగా చేయడు, కానీ సరిగ్గా చేస్తాడు. మీరు అలవాటు పడ్డ మౌనాన్ని, ఆలస్యాన్ని, సందేహాన్ని ఈ వ్యక్తి ప్రశ్నిస్తాడు. అది మొదట అసహనంగా అనిపించినా అదే ప్రశ్నలు మీకు ఎదుగుదలకు కారణం అవుతాయి. మొత్తానికి తులారాశి వారి జీవితంలో ఏ అక్షరం వ్యక్తి వస్తే జీవితం పూర్తిగా గందరగోళంగా ఉండదు, కానీ పూర్తిగా సాఫీగా కూడా ఉండదు. ఇది ఒక క్రమబద్ధమైన జీవితం. ఆర్థికంగా స్థిరతత్వం, జీవితంలో దశ, నిర్ణయాల్లో స్పష్టత, ఇవన్నీ ఈ వ్యక్తి వల్ల వస్తాయి. అయితే మీరు మీ స్వరాన్ని కోల్పోకుండా మీ అవసరాలను స్పష్టంగా చెప్పుకుంటూ సమతుల్యతను కాపాడుకుంటేనే ఈ బంధం నిజమైన అదృష్టంగా మారుతుంది. సరైన అవగాహనతో ఈ వ్యక్తిని స్వీకరిస్తే తులారాశి వారి జీవితంలో ఏ అక్షరం వ్యక్తి ఒక మలుపు. తప్పుగా అర్థం చేసుకుంటే అదే వ్యక్తి ఒక పరీక్ష. ఎంపిక మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటి వరకు వీరి జీవితం చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఎదుగుదల అంత ఈజీగా రాలేదు. అవకాశాలు వచ్చినట్టే కనిపించి చేతి నుండి జారిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కష్టపడే స్వభావం ఉన్న ఫలితం రావడానికి ఆలస్యం అవుతూ వచ్చింది. డబ్బు సంపాదించే శక్తి ఉన్న ఆ డబ్బు చేతిలో నిలవకపోవడం, అవసరం లేని చోట ఖర్చు అవ్వడం, లేదా నమ్మకంతో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం లాంటి అనుభవాలు వీరికి లోపల చాలా బలహీనతను చేశాయి. అయినా సరే లోపల మాత్రం ఏదో ఒక రోజు నా టైం వస్తుంది అన్న నమ్మకం ఎప్పుడు మసకబారలేదు. అదే వీరి అసలైన బలం. ఇలాంటి జీవన ప్రయాణంలో ఏ అక్షరంతో ఉన్న వ్యక్తి వీరి జీవితంలోకి అడుగు పెడితే అది సాధారణ పరిచయం కాదు. మొదట ఈ వ్యక్తి రావడం చాలా సహజంగా జరుగుతుంది. స్నేహంగా కావచ్చు, పని సంబంధంగా కావచ్చు, లేదా అనుకోకుండా పరిచయమైనట్టే అనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ ఈ వ్యక్తి వీరి జీవితంలో ఒక కీలక మలుపుగా మారుతాడు. ఏ అక్షరంతో ఉన్న వారిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది.
వాళ్ళు మాటల్లో కన్నా పనుల్లో ఎక్కువ చూపిస్తారు. బయటకి కాస్త కఠినంగా, స్పష్టంగా, కొన్నిసార్లు అహంకారంగా కనిపించిన లోపల మాత్రం బాధ్యతను చాలా సీరియస్‌గా తీసుకునే స్వభావం ఉంటుంది. ఈ వ్యక్తి ప్రభావంతో వీరి జీవితంలో మొదటిగా మారేది ఆలోచన విధానం. ఇప్పటి వరకు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్న చోట ఈ వ్యక్తి వచ్చాక లాభం ఏంటి, నష్టం ఏంటి అన్న కోణంలో ఆలోచించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఈ వ్యక్తి చాలా ప్రభావం చూపిస్తాడు. డబ్బులు సంపాదించడమే కాదు, డబ్బులను ఎలా నిలబెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అన్న విషయాల్లో స్పష్టత తీసుకువస్తాడు. అందుకే ఏ అక్షరం ఉన్న వ్యక్తి రావడం పూర్తిగా అదృష్టమా అంటే అవును. కానీ ఒక షరతుతో ఈ వ్యక్తి అదృష్టం తీసుకువస్తాడు. కానీ అది సులభమైన అదృష్టం కాదు. క్రమశిక్షణ ద్వారా వచ్చే అదృష్టం. వీరి మాట వినకపోతే, సలహాలను తేలికగా తీసుకుంటే, అహం మధ్యలో వస్తే అదే వ్యక్తి వల్ల అడ్డంకులు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే ఏ అక్షరంతో ఉన్నవారు ఒకసారి నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా నిలబెడతారు. కానీ ఆ నమ్మకం దెబ్బతింటే మాత్రం వెనక్కి తిరిగి చూడరు. కాబట్టి వీరితో ఉండేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దాచిపెట్టుకోవడం, అబద్ధాలు చెప్పటం లేదా అర్ధసత్యాలతో తప్పించుకోవడం చేయకూడదు. స్పష్టతే ఈ బంధాన్ని నిలబెట్టే మూలం. ఆర్థికంగా చూస్తే ఈ వ్యక్తి రావడం తర్వాత మొదట్లో కొద్దిగా ఒత్తిడి అనిపించవచ్చు. ఖర్చులపై నియంత్రణ, అవసరం లేని అలవాట్లను తగ్గించడం, ఇప్పుడే ఆనందం కంటే రేపటి భద్రత వైపు నడిపించడం జరుగుతుంది. అప్పుడు మనసుకు ఇబ్బంది కలగవచ్చు. కానీ అదే దశ దాటాక మాత్రం డబ్బు విషయంలో స్థిరతత్వం రావడం మొదలవుతుంది. అప్పుల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఆదాయం ఒక్క దారిలో కాకుండా 2 లేదా 3 మార్గాల్లో వచ్చే అవకాశం తెరుచుకుంటాయి. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ఈ వ్యక్తి ప్రభావంతో వీరి ఆర్థిక జీవితం చాలా స్థిరంగా మారే సూచనలు ఉన్నాయి. వీరి జీవితం పరంగా చూస్తే ఏ అక్షరంతో ఉన్న వ్యక్తి వీరికి ఒక రక్షణ కవచంలా ఉంటాడు. బయట ప్రపంచం ఎంత ఒత్తిడి పెట్టినా వీరి పూర్తిగా కూలిపోకుండా నిలబెట్టే శక్తి ఇతని దగ్గర ఉంటుంది. కానీ అదే సమయంలో ఈ వ్యక్తి మీద పూర్తిగా ఆధారపడటం మాత్రం ప్రమాదం. ఎందుకంటే వీరి విధి ఏమిటంటే తమ శక్తిని తాము గుర్తించి నిలబెట్టడం. ఈ ఏ అక్షరంతో ఉన్న వ్యక్తి సహాయం ఒక దారి చూపడం వరకే, నడవాల్సింది మాత్రం మీరే. ఇప్పుడు తులారాశి వారికి నరఘోష ప్రభావం విషయానికి వస్తే ఇది వీరి జీవితంలో మాటల ద్వారా వచ్చే దోషం. అనవసరమైన మాటలు, ఇతరుల మాటలను గుండెల్లో పెట్టుకోవడం లేదా మనసులో ఉన్నది బయటకు చెప్పలేక లోపలే ఉంచుకోవడం వల్ల ఏర్పడే శక్తి అడ్డంకి ఇది. దీని ప్రభావం వల్లే చాలాసార్లు సరైన సమయానికి సరైన మాట చెప్పలేకపోవడం లేదా చెప్పిన మాట తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. దీనికి పరిహారంగా ప్రతి గురువారం లేదా సోమవారం ఉదయం నిశ్శబ్దంగా కొద్దిసేపు ఉండటం చాలా ముఖ్యం. మాటల సంఖ్య తగ్గించడమే పెద్ద పరిహారం. అలాగే రోజుకు ఒక్కసారి అయినా నా మాటలే నా భవిష్యత్ అని మనసులో స్పష్టంగా అనుకోవాలి. వీలైతే పచ్చని చెట్ల మధ్య నడవటం, నీటిని చూస్తూ కొద్దిసేపు కూర్చోవడం కూడా ఈ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తులారాశి వారి జీవితం ఇప్పటి వరకు ఎంత కష్టంగా సాగినా పూర్తిగా మారే మలుపు తప్పకుండా వస్తుంది. ఆ మలుపులో ఏ అక్షరంతో ఉన్న వ్యక్తి ఒక కీలక పాత్ర పోషిస్తాడు. అదృష్టం తీసుకువస్తాడా అంటే తప్పకుండా. కానీ అది శ్రమతో కూడిన అదృష్టం. జాగ్రత్తగా అడుగులు వేస్తే, మాటలపై నియంత్రణ పెట్టుకుంటే, నమ్మకాన్ని కాపాడుకుంటే వీరి జీవితం నెమ్మదిగా అయినా బలంగా స్థిరపడుతుంది. ఆలస్యంగా వచ్చిన విజయం అయినా అది జీవితాంతం నిలిచే విజయం అవుతుంది. తులారాశి వారు ఈ వీడియోలో చెప్పిన విషయం మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, ఈ వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే తులారాశి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.